అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ క్షణం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించాలని పరితపిస్తోంది. అయితే ఈ నెల 22న అంగరంగ వైభవంగా రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. ఈ నేపథ్యంలో కలియుగ శబరి హాట్ టాపిక్ గా మారింది. ఆనాటి శబరి రాముని గురించి ఎంతగా తపించారో మనందరికీ తెలుసు. అయితే ఈనాటి ఈ శబరి 32 ఏళ్లుగా రాముని కోసం పరితపిస్తున్నారు. రామ రామ అనే తప్ప ఆమె ఎవ్వరితోనూ మాట్లాడరు. అనుక్షణం రామనామ స్మరణే. శ్రీరామ నీ నామమెంత రుచిరా అంటూ సాగే పాట ఎంత వినసొంపుగా ఉంటుందో అదే తరహాలో రామనామం జపిస్తోందామె. రామమందిర నిర్మాణం కోసం 32 ఏళ్ల నుంచి మౌన వ్రతం చేస్తున్న ఆమె ఇప్పుడు 85 ఏళ్ల వయస్సులో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం తన మౌన వ్రతాన్ని వీడనున్నారు. జార్ఖండ్ ధన్బాద్ జిల్లాలోని కరంతాండ్లో ఉంటున్న సరస్వతీదేవి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఎవ్వరితో మాట్లాడనని భీష్మించి కూర్చున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు నుంచి మౌన వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. 1992లో ప్రతిజ్ఞ చేసిన ఆమె అప్పటి నుంచి రోజుకు 23 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వచ్చారు. అయితే ప్రధాని మోదీ ఆలయానికి శంకుస్థాపన చేసిన రోజు నుంచి పూర్తి స్థాయిలో 24 గంటల పాటు మౌనవ్రతం పాటించారు. ఎట్టకేలకు ఆమె వ్రతం ఫలించింది. రామాలయ నిర్మాణం పూర్తయింది. 22న ఆలయ ప్రతిష్ఠ జరగనుంది. రామమందిరంలోని శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ తరువాత ఆమె తన మౌనవ్రతం వీడనున్నారు. శ్రీరాముడికే తన జీవితం అంకితం అని చెబుతున్న సరస్వతీదేవిని గుర్తించిన ప్రభుత్వం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఆమె తన ప్రాణాలు వదిలేంత వరకు అయోధ్యలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాముడి పట్ల ఆమెకున్న అచంచలమైన భక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వారి వల్లనే అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమైందని సాధువులు కూడా చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.